సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 88వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. గతిర్భక్తా ప్రభు సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజమవ్యయం. అహం గతిః భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిదానం అవ్యయం బీజం చ అస్మి. అంటే ఇక్కడ ఇంకా విశ్వరూప వివరణ కొనసాగుతోంది. గతిర్భక్త ప్రభు సాక్షి. కృష్ణ పరమాత్మ నేనే గతి, భర్త, ప్రభు, సాక్షి అంటున్నాడు. మొక్కలో చెప్పాలి అంటే సర్వం కృష్ణమయం జగత్. ఒకవేళ మీరు రామభక్తులైతే సర్వం రామమయం జగత్, శివభక్తులైతే సర్వం శివమయం జగత్. ఒక దేవుడు ఎక్కువ, ఒక దేవుడు తక్కువ అని అనడం లేదు. ఏ దేవునిగా కొలిచినా అంతటా ఆయనే ఉన్నాడు. దేవుడు అనంతం అని అన్నాక ఇద్దరు దేవుళ్ళు అనంతం అని అనలేం కదా. ఇద్దరు ఒకటే అని దాని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క పదాన్ని చూద్దాం. గతిహి అంటే గమ్యం. ఇక్కడ కర్మఫలం అని చెప్పచ్చు. ఎందుకు? ఎవరైనా కర్మఫలాన్ని ఆశించే ఒక కర్మను చేస్తారు కదా. ఫలానా లక్ష్యం పొందాలని ఫలానా కర్మ చేస్తారు. ఏ లక్ష్యం కోరితే దానికి తగ్గ కర్మఫలం. గమ్యాన్ని గతి అని అంటారు. గతి అంటే కర్మఫలం అని చూసాం. కర్మఫలం 2 రకాలుగా రావచ్చు. విజయం రావచ్చు, అపజయం కూడా రావచ్చు. కృష్ణ పరమాత్మ ధైర్యంగా నేను కర్మఫలాన్ని అని ప్రకటించుకున్నాడు. అంటే విజయము భగవంతుడే, ఓటమి కూడా భగవంతుడే. అందువల్ల ఎన్నడూ ఓటమిని మనం తిరస్కరించకూడదు. ఓటమిని తిరస్కరిస్తే భగవంతుణ్ణి తిరస్కరించినట్టు అవుతుంది. విజయం కోసం ప్రయత్నించండి, తప్పులేదు, కష్టపడండి. కానీ ఓటమి వచ్చినా సరే చిరునవ్వుతో స్వీకరించండి. ఇదే విషయాన్ని 2వ అధ్యాయంలో కూడా చెప్పాడు కృష్ణ పరమాత్మ. సిద్ధసిద్ధ్య సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అలాగే సుఖదుఖే సమీకృత్వా లాభాలాభో జయాజయో అని చూసాం. అందువల్ల జయాపజయాలను, లాభ నష్టాలను కూడా సమానంగా స్వీకరించడం మనం నేర్చుకోవాలి. అనారోగ్య విషయం తీసుకుంటే శారీరక నొప్పులు ఉంటాయి,
వాటిని మనం తప్పించుకోలేం. కానీ వాటికి మనం మానసిక వ్యధను జత చేస్తాం. నాకే ఎందుకు వచ్చింది అని వాపోతూ ఉంటాం. ఇప్పుడు అంతటా భగవంతుడే ఉన్నాడు అని అర్థం చేసుకుని శారీరక బాధలకు కూడా వాటిని కూడా చిరునవ్వుతో స్వీకరించడం నేర్చుకుంటాం. నాకే ఎందుకు వచ్చింది అని మనం ఈ కొని తెచ్చుకున్న బాధ అది పోతుంది. ఆ విధంగా గతి ఈశ్వరుడు. భర్త, భర్త అంటే అక్షరాలా చూస్తే స్థితికర్త, కానీ ఇక్కడ కర్మఫలదాత. తనే కర్మఫలం అని ఎందుకంటున్నాడు? కర్మఫలాన్ని ఇవ్వడానికి ప్రకృతి సూత్రాలను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్క చర్యకు ఫలితం ఉంటుంది, కానీ ఆ ఫలితం అనేక అంతులేని అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాతావరణ సూచన చేసేటప్పుడు ఆ శాస్త్రజ్ఞులు రేపు వాన వస్తుంది అని చెప్తారు. కానీ మనం నవ్వుకుంటాం, అయితే ఖచ్చితంగా వాన రాదు అంటాం. అలాగే వారు చెప్పే వాతావరణ సూచన నేను కూడా చెప్పగలను. ఇవాళ వాన కురవవచ్చు, కురవకపోనవచ్చు, ఉరుములు ఉరమవచ్చు, ఉరమకపోనువచ్చు అని మనం హేళన చేస్తాం. కానీ వాతావరణ శాస్త్రం నేర్చుకుంటే అది ఎంత కష్టమో మనకు అర్థమవుతుంది. వారు కనీసం 150, 160 అంశాలను దృష్టిలో పెట్టుకుని వాన వస్తుందనో రాదనో చెప్తారు. అయినా కూడా వాళ్ళ సూచన నిజం కాలేదు అంటే వారికి ఇంకా తెలియని విషయాలేవో, అందుబాటులో లేని అంశాలు ఎన్నో ఉన్నాయి అన్నమాట. అందువల్ల కేవలం సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు మాత్రమే కర్మఫలాన్ని నిశ్చయించగలుగుతాడు. అటువంటి సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే ఈశ్వరుడు. అందువల్ల జీవి ఎన్నడూ కూడా కర్మఫలదాత కాలేడు. అయితే ఇక్కడ ఏమన్నాడు? ముందేమో నేను కర్మఫలాన్ని అని అన్నాడు. ఇప్పుడు నేనే కర్మఫలదాతను అని కూడా అంటున్నాడు. ఇది తెలిస్తే కర్మఫలాన్ని మనం ఎలా తిరస్కరించగలం? ఇప్పుడు ఈశ్వరుడే కర్మఫలము, కర్మఫలదాత అని తెలిస్తే నాకే ఎందుకు వచ్చింది, నా పొరుగు వారికి ఎందుకు రాలేదు అనే ప్రశ్న ఉదయించదు. భగవంతుడు ఎన్నడూ పక్షపాతాన్ని చూపించడు. ఆయన భర్త అంటే స్థితికర్త, కర్మఫలదాత. ఆ తర్వాత ప్రభువు, అందరికీ యజమాని. రాజు కర్మఫలదాత. సర్వజ్ఞుడే కాక సర్వశక్తిమంతుడు కూడా రాజు అయి ఉండాలి. అందువల్ల ప్రభవతి ఇది ప్రభువు అన్నారు. ప్రభవతి అంటే శక్తివంతుడు. ఏది చేయడానికి శక్తివంతుడు? కర్మఫలాన్ని ప్రసాదించడానికి. అలాగే సాక్షి, అనేక రకాల కర్మఫలాలను ఇస్తున్నా కూడా నేను సాక్షిని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ప్రకృతి వైపరీత్యాలు సృష్టించినా కూడా అందులో కూడా అందరూ సమానంగా కష్టపడలేరు. ఏదో భూకంపం వచ్చినా సరే అందరూ మరణించడం లేదు కదా. దీనికి కారణం ఒకటే, వారు చేసుకున్నటువంటి పుణ్యపాపాల భేదం. అందువల్ల రకరకాల కర్మలను ఇస్తున్నా కూడా నా పరాప్రకృతి దృష్ట్యా నేను సాక్షి చైతన్యాన్ని. మాయాశక్తి అన్ని పనులు చేయిస్తున్నా పరాప్రకృతి దృష్ట్యా నేను సాక్షిని. ఇదే విషయాన్ని మనం 7వ అధ్యాయంలో కూడా పరాప్రకృతి, అపరాప్రకృతి అన్న పేర్లతో చూసాం. సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ అంటుంది శ్వేతాశ్వతరోపనిషత్తు. ఇక నివాస, నేను అందరికీ నివాస స్థానాన్ని అంటే సర్వాధారాన్ని. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం. ఇంతకుముందు చూసినట్టుగా ఒకే శ్లోకంలో
2 భిన్న అంశాలు వచ్చాయి. అవి భుజగశయనం, విశ్వాధారం. భుజగశయనం అంటే ఆదిశేషుడి మీద పడుకున్నటువంటి విష్ణుమూర్తి. అంటే ఆయనకు ఆధారం ఆదిశేషువు. కానీ విశ్వాధారం ఈ పదంలో మొత్తం స్థితి తారుమారవుతుంది. ఆదిశేషునికి మాత్రమే కాదు, మొత్తం విశ్వానికే ఆయన ఆధారం. అందువల్ల నివాసతి అస్మిన్ సర్వం ఇది నివాస. తర్వాత శరణం, అందరూ నన్ను శరణు వేడతాడు అని అంటున్నాడు. ప్రపంచంలో అన్ని మార్గాలు మూసుకుపోయి ఎటు నుంచి సహాయం అందక దిక్కుతోచని పరిస్థితుల్లో భగవంతుడు తప్ప ఎవ్వరూ సహాయపడలేరని గ్రహిస్తారు. లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణముల్ ఠావుల్ దప్పెను, మూర్ఛ వచ్చే ధనువుండస్సెన్, శ్రమం బయ్యడిన్, నీవే తప్ప ఇతప్పరంబెరుగా, మన్నింపదగున్ దీనునిన్, రావే ఈశ్వర కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక అంటూ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఎలుగెత్తి పిలిచాడు. అలాగే ప్రహ్లాదుడు, ద్రౌపది అలాంటి నిస్సహాయ స్థితిలో అర్జునుడు కూడా శరణు వేడాడు కృష్ణ పరమాత్మను. అలా పిలిస్తే పలుకుతాడనే భగవంతుణ్ణి ఆర్తత్రాణపరాయణుడు అని అంటారు. భగవంతుడు దీనులను 2 రకాలుగా రక్షిస్తాడు. తక్షణ సమస్య నుంచి రక్షిస్తాడు, అంతిమ సమస్య అయినటువంటి సంసారం నుండి కూడా రక్షిస్తాడు. గజేంద్ర మోక్షంలో గజేంద్రుణ్ణి మొసలి బారి నుంచి రక్షించాడు. సంసార విషయంలో సంసారం అనే మొసలి నుంచి మనల్ని రక్షిస్తాడు. మొసలికి సుదర్శన చక్రం పంపినట్టే మనకు కూడా సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు. దర్శనము అంటే జ్ఞానం. అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనే మహావాక్యాల ఉపదేశం ద్వారా సంసారము అనే మొసలి నుండి నాశనం చేస్తాడు. శీర్యతే దుఃఖం అస్మిన్ ఇది శరణం. శరణం అంటే ఎవరి సమక్షంలో ఉంటే మన సమస్యలు తొలగిపోతాయో అది శరణం. ఆ తర్వాత సుహృత్ అంటే మంచి కోరేవాడు. 6వ అధ్యాయంలో సుహృత్కి మిత్రుడికి మధ్య చిన్న భేదాన్ని మనం చూసాం. మిత్రుడు అంటే తనకు ముందే తెలుసు అతనికి మనం ఇప్పుడు సహాయం చేస్తే భవిష్యత్తులో అతను మనకి సహాయం చేస్తాడు అనే ఆశతో అతనికి సహాయం చేస్తాం. అంటే ప్రత్యుపకారాన్ని ఆశించి అతనికి సహాయం చేస్తాం. కానీ సుహృత్ అంటే మనకు ఎదుట వ్యక్తి తెలియకపోయినా కూడా సహాయం చేస్తాం. అతనికి సహాయం అవసరం అని మనం సహాయం చేస్తాం. పైపెచ్చు అతని నుంచి మనం ఎదురు ఏది కూడా ఆశించం, ప్రత్యుపకారాన్ని ఆశించకుండా చేస్తాం. భగవంతుడు సుహృత్లోకి వస్తాడు. ఆయన మన నుంచి ఏ ప్రత్యుపకారాన్ని ఆశించకుండా చేస్తాడు. మనం కూడా భగవంతుణ్ణి ప్రత్యుపకారాన్ని ఆశించకుండా చేయాలి అని ఆశిస్తాం. ఇక్కడ ఒక చిన్న తమాషా కథ చెప్తాను చూడండి. ఒక భక్తుడు తనకి ఏదో కష్టం ముంచుకొస్తే దాన్ని భగవంతుడు తీరిస్తే రాజభవంతి లాంటి తన ఇల్లును భగవంతుడికి ఇచ్చేస్తాను అని మొక్కుకుంటాడు. భగవంతుడు తీర్చలేడులే అని అనుకుంటాడు. భగవంతుడు కూడా మనలాంటి వాడే అని అనుకుంటాడు. కానీ పొరపాటునో ఎలాగో అతని సమస్య పరిష్కారం అయిపోయింది. కానీ ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది.
ఇప్పుడు ఇల్లు ఇచ్చేయాలి కదా భగవంతుడికి. కానీ ఎలాగా ఈ సమస్య నుంచి బయటపడ్డాం? అయితే అతనికి ఒక పిల్లి కూడా ఉన్నది. అతను పిల్లిని ఇంటిని రెండింటిని కలిపి బేరానికి పెట్టాడు. ఇల్లు ధర ₹1, పిల్లి ధర 9,99,999 రూపాయలు. రెండూ కలిసి కొనాలి అని షరతు పెట్టాడు. రెండూ కలిపి 10 లక్షలు. అతనికి 10 లక్షలు వచ్చింది. 10 లక్షలు వచ్చింది, కానీ ఇంటి ధర రూపాయే. ఆ రూపాయి భగవంతుని హుండీలో వేశాడు. అలా ఇంటి ధర చెల్లించుకున్నాడు. మనిషి బుద్ధి ఎలా ఉంటుందో చూసారా? కానీ భగవంతుడు సహాయం చేయడానికి వెనకాడడు. అందువల్ల అతను సుహృత్. అలాగే ప్రభవ, ప్రళయ, స్థానం. ప్రభవ అంటే సృష్టి కారణం, స్థానం అంటే స్థితి కారణం, ప్రళయ అంటే ప్రళయ కారణం. ఈ మూడు కలిపితే భగవంతుడు సృష్టి, స్థితి, లయ కారణం. భగవంతుని చేత ఈ జగత్తు పుట్టి ఆయన వల్లనే స్థితి పొంది ఆయనలోనే లయమవుతుంది. నిదానం అంటే పెన్నిది. ఈ జగత్తులో ఉన్నవన్నీ కూడా ఉన్నటువంటి భాండాగారాన్ని నేనే. వస్తువులే కాదు, జ్ఞానం కూడా ఉన్న భాండాగారం అంటే పెన్నిది నేనే. నిజానికి జ్ఞానం ఏమీ కొత్తగా సృష్టింపబడదు. ఉన్నదాన్నే కనుగొంటారు. ఎక్కడ ఉన్నది అంటే భగవంతునిలో. అవ్యయం బీజం. నేను ఈ జగత్తుకి శాశ్వతమైనటువంటి బీజాన్ని. ఈ బీజంలోంచి అనంతమైనటువంటి వస్తువులు వస్తాయి. నిదానం. బీజం మధ్య వ్యత్యాసం ఏమిటి అంటే, నిదానం అంటే సంచిత రూపంలో ఉన్నటువంటి కర్మఫలం. అవ్యయం బీజం అంటే సృష్టిలో ఉన్న అన్ని జీవరాశులు. ఒక ముక్కలో చెప్పాలి అంటే అన్నీ నేనే అంటున్నాడు భగవంతుడు. తపామ్యహమహం వర్షం నిగృహణ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్ఛామహార్జున. హే అర్జున, అహం తపామి, అహం వర్షం, నిగృణామి ఉత్సృజామి చ, అహమేవ అమృతం మృత్యుః చ, అహమేవ సత్ అసచ్చ అస్మి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అందరికీ తెలిసిన దాని గురించి చెప్పబోతున్నాడు. ఏమిటది? సూర్యభగవానుడు. సూర్యభగవానుడి వల్లే భూమికి మనుగడ ఉన్నది. సూర్యుడి నుంచే సమస్త జీవకోటికి ప్రాణశక్తి అందుతోంది. మనకు మరీ దగ్గరగా వస్తే మాడి మసైపోతాం. మనకు ఉండాల్సినంత దూరంలో ఉండి వేడిని, కాంతిని ఇస్తున్నాడు. ఋతువులు సూర్యుడి వల్లనే ఏర్పడుతున్నాయి. అందువల్లనే సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవమని కొలుస్తారు. ఓం మిత్రస్య చరిషిణీ ధృతస్రవో దేవస్య సానసిం సత్యం చిత్రస్తవస్తవం అంటూ సంధ్యావందనంలో వస్తాయి. సూర్యుడి నుంచే మనకు సౌరశక్తి వస్తోంది. తక్కిన శక్తులు కూడా తగ్గిపోతాయేమో కానీ సూర్యుడి యొక్క శక్తి తగ్గదు. అటువంటి సూర్యుణ్ణి నేను. ఏది చూసినా సరే నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అహం తపామి, సూర్యుని లోపంలో శక్తినిస్తాడు అని చూసాం. ఇప్పుడు వేడిని కూడా ఇస్తున్నాడు. ఒక గదిని వేడి చేయాలంటేనో, నీటిని వేడి చేయాలి అంటేనో ఎంత గ్యాస్ అవసరం అవుతుందో ఆలోచించండి. కానీ పైసా ఖర్చు లేకుండా సముద్రం నీటిని వేడి చేసి ఆవిరి చేసి మేఘాల్లోకి వెళ్ళేలాగా చూస్తున్నాడు. కొంచెం ఎండ రాగానే అమ్మో ఎండ దంచేస్తోంది
అని విలవిల్లాడిపోతాం. నిజానికి సూర్యుడి యొక్క విలువ తెలియాలి అంటే ఏ హిమాలయాలకో మానస సరోవరానికో వెళ్ళాలి. ఆ విధంగా వేడి కాంతి కూడా సూర్యుడు ఇస్తాడు. సూర్యుడు సముద్రపు నీటిని మేఘాలలో నింపి మళ్ళీ పైసా ఖర్చు లేకుండా వానలాగా కురిపిస్తాడు. తమాషా చూడండి, వెళ్ళేది సముద్రపు నీరు, కానీ వానగా వచ్చే నీరు ఏమాత్రం ఉప్పగా ఉండదు. అది స్వచ్ఛమైనటువంటి నీరు. అదీ కాక సముద్రం నుంచి పైకి లేచినటువంటి నీరు మళ్ళీ సముద్రంలోనే పడిపోకుండా, అలా పడిపోతే వృధా అవుతుంది కదా. వృధా వృష్టి సముద్రేషు వృధా తృప్తేషు భోజనం. కడుపు నిండా భోజనం చేసిన వాడికి మళ్ళీ భోజనం పెడితే ఎలా వృధానో, అలాగే సముద్రంలోనే మళ్ళీ వాన కురిస్తే అది కూడా వృధా అవుతుంది. అందువల్ల వాయుదేవత రూపంలో మేఘాలను ప్రయాణం చేయించి సరి అయిన సమయంలో సరి అయిన ప్రాంతాలలో వాన కురిసేలాగా చేస్తాడు. ఋతువులు మారుతున్నాయి అంటే వాటిని పట్టించుకోకుండా ఉండకండి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎండాకాలంలో ఎండ కాస్తే దాన్ని ఆస్వాదించండి. అలాగే వానాకాలంలో కూడా వాన కురిస్తే దాన్ని కూడా మెచ్చుకోండి. భగవంతుణ్ణి మెచ్చుకోండి. అహం వర్షం నిగృహ్ణామి. నేను సూర్యకాంతి ద్వారా లేదా వేడి ద్వారా వాన నీటిని ఆకర్షిస్తున్నాను. ఉత్సృజామిచ, ఆ తర్వాత ఆ నీటిని వదిలేస్తున్నాను. నిగృహ్ణామి అంటే స్వీకరిస్తున్నాను, ఉత్సృజామి అంటే వదులుతున్నాను. సూర్యుడు వాయువుల ద్వారా అది నేను చేస్తున్నాను. అమృతం చైవ మృత్యుశ్చ. దీనికి కూడా రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటి వ్యావహారికమైనటువంటి అర్థం, ఇంకొకటి పారమార్థిక అర్థం. వ్యావహారిక అర్థం ఏమిటి? నేను జీవించడానికి ఆధారం అంటున్నాడు. వానలు కురిపించడం ద్వారా పంటలు పండిస్తాను. పంటలు పండడం ద్వారా ప్రజలకు ఆహారం సమకూరుతుంది. అన్నం రూపంలో అమృతాన్ని ఇస్తున్నాను అంటే జీవనాధారాన్ని ఇస్తాను. ముందు చెప్పినట్టుగా నిగృహ్ణామి, ఉత్సృజామి. పనులు చేయకపోతే వానలు కురవవు. వానలు కురవకపోతే కరువు కాటకాలు ఏర్పడి ఆకలి చావులు సంభవిస్తాయి. ఆ విధంగా నేను మృత్యువుని కూడా వానలు కురిపించడం ద్వారా జీవితాన్ని ఇస్తున్నాను. వానలు కురవనివ్వకుండా తద్వారా కరువు ద్వారా జీవితాన్ని కూడా తీసుకుంటున్నాను. అలా మృత్యువుని కూడా నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక పారమార్థిక అర్థం, శాశ్వతత్వానికి అశాశ్వతత్వానికి కూడా నేనే కారణం అని అంటున్నాడు. ఆ అర్థం కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. అమృతత్వం అంటే శాశ్వతత్వం, అది జ్ఞానం పొందితే కలుగుతుంది. మృత్యువు అంటే అజ్ఞానం, అది అశాశ్వతత్వానికి కారణం. సత్ అసత్ చ అహం. సత్ అసత్తులకు అనేక అర్థాలున్నాయి. ఇక్కడ తేలికైనటువంటి అర్థాన్ని మనం తీసుకుందాం. సత్ అంటే వ్యక్త ప్రపంచం, అసత్ అంటే అవ్యక్త ప్రపంచం. ఉదాహరణకు స్థూల శరీరం వ్యక్త రూపం, సూక్ష్మ శరీరం అవ్యక్తం. వ్యక్త అవ్యక్త ప్రపంచాలు రెండూ నేనే. ఆ విధంగా ఇవి సాధనా రూప భక్తికి శ్లోకాలు 12 నుంచి 19 వరకు. ఇక్కడతోటి మోక్షాన్ని ఇచ్చే భక్తి గురించి వివరణ అయిపోయింది. ఈ శ్లోకాలను సంసార నివృత్తి ఉపాయం అని అంటారు.
ఇంకో విధంగా చెప్పాలి అంటే మోక్ష ఉపాయం. సంసార నివృత్తికి భగవంతుడు వాడినటువంటి పదం ఇక్కడ భక్తి. భక్తి వల్ల మోక్షం కలుగుతుంది అంటే ఈ వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. అందువల్ల మరికొన్ని విశేషాలను ఇక్కడ మనం చూద్దాం. భక్తికి సంబంధించినటువంటి 2 అంశాలు మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అవి సాధనారూప భక్తి, భావనారూప భక్తి. ఈ భాగానికి సంబంధించినటువంటి భక్తి అంటే ఏదో ఒక విధమైనటువంటి భక్తి కాదు, 3 స్థాయిల్లో ఉన్నట్లు. దీన్ని వివరంగా మళ్ళీ 12వ అధ్యాయంలో ఎలాగా చూస్తాం. ఈ 3 రకాల భక్తిని కర్మరూప భక్తి, ఉపాసనారూప భక్తి, వేదాంత విచారణా భక్తి అని అంటారు. ఈ విషయం మనం చాలాసార్లు చూసాం. ఒక సాధకుని యొక్క ప్రయాణం కర్మయోగానికి వచ్చి చిత్తశుద్ధిని పొంది, ఉపాసనాయోగానికి వచ్చి చిత్త ఏకాగ్రతను పొంది, జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసలు చేసి జ్ఞానం పొందితే మోక్షాన్ని పొందుతాడు. ఈ 3వ స్థాయి భక్తిని శంకరాచార్యులు వారు వివేక చూడామణిలో చాలా చక్కగా వర్ణిస్తారు. స్వస్వరూప అనుసంధానం భక్తిరిత్యభిధీయతే అని అంటారు. 3వ స్థాయి భక్తిలో కర్మ, ఉపాసన, ఈ సంఘ సేవలు అలాంటివి ఏమీ ఉండవు. అందులో కేవలం వేదాంత విచారణ మాత్రమే ఉంటుంది. జ్ఞానాత్ ఏవ కైవల్యం. ఉపనిషత్తులు జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని ఘోషిస్తున్నాయి. ఇక్కడ కృష్ణ పరమాత్మ భక్తి వల్ల ముక్తి వస్తుంది అని అంటున్నాడు. అంటే జ్ఞానరూప భక్తి వల్లనే మోక్షం వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయం ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. సపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాణ్యేన హేతునా నాణ్య పంథాయ అయనాయ విద్యతే. జ్ఞానం కాక మోక్షం పొందడానికి వేరే మార్గం అంటూ ఏది లేదు. అదే కైవల్యోపనిషత్తులో కర్మ వల్ల, పుత్రుల వల్ల, ధనం వల్ల మోక్షం పొందరు అని వస్తుంది. కృష్ణ పరమాత్మ కూడా భక్తి అంతిమ దశ జ్ఞానయజ్ఞం అని చెప్పాడు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞం జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ద్రవ్యయజ్ఞాల కంటే జ్ఞానయజ్ఞం శ్రేష్టం. కర్మలన్నీ కూడా జ్ఞానంలోనే పరిసమాప్తమవుతాయి. అంటే కర్మ ప్లస్ ఉపాసన ప్లస్ జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు మోక్షం. కృష్ణ పరమాత్మే వివరంగా 12వ అధ్యాయంలో చెప్తాడు. అందుకని దాన్ని భక్తి యోగం అని అన్నారు. ఒక సాధకుడు తన భక్తి స్థాయిని 3 దశల్లో పెంచుకుంటూ రావాలి. అవి ఏకరూప భక్తి, అనేక రూప భక్తి, అరూప భక్తి. వీటిని కూడా మనం ఇంతకుముందు చూసాం. ఏకరూప భక్తిలో ఇష్టదైవంతో మొదలు పెడతాం. తర్వాత అనేక రూప భక్తి లేదా విశ్వరూప భక్తికి ఎదగాలి. అనేక రూప భక్తి అంటే అనేక దేవతలను భక్తి కాదు, తను కొలిచే ఇష్టదైవం ఒకచోట మాత్రమే కాదు, విశ్వమంతటా కూడా ఉన్నాడు అని పూజించడం. రుద్రంలో అంతా కూడా నువ్వే అని వస్తుంది. ఉదాహరణకు చెట్టు నువ్వే, మట్టి నువ్వే, ఆకుపచ్చ ఆకు నువ్వే, ఎండిన ఆకు కూడా నువ్వే అని వస్తుంది. సర్వం శివమయం జగత్. అలాగా అనేక రూపభక్తి నుంచి అరూప భక్తికి రావాలి. భగవంతుడు శబ్దస్పర్శ రూపరసగంధాదులకు అందడు, అంటే ఇంద్రియ అగోచరుడు. ఏకరూప భక్తి, అనేక రూప భక్తి, అరూప భక్తి. ఇలాగా భక్తి అంటే అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం. ఆ బ్రహ్మ గురించి తెలుసుకుంటే జ్ఞానం పూర్తి కాదు. ఆ బ్రహ్మ నేనే అని తెలుసుకోవాలి.
శివ ఏవ సదా జీవ, జీవ ఏవ సదాశివ. భక్తి మోక్షాన్ని ఇస్తుంది అంటే అద్వైత జ్ఞానంతో కూడినటువంటి భక్తి మోక్షాన్ని ఇస్తుంది. దీనికి నిదర్శనం ఏమిటి అంటే కృష్ణ పరమాత్మే 7వ అధ్యాయంలో చెప్పాడు కదా, ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షవ తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే అంటూ భక్తుల గురించి చెప్తున్నప్పుడు అహం బ్రహ్మాస్మి జ్ఞానం పొందినటువంటి జ్ఞానీ భక్తుడు శ్రేష్ఠుడు అని అన్నాడు. అందువల్ల ఈ 2 అంశాలను క్రోడీకరించి చూస్తే భక్తిలో దశలేమిటి? ఏకరూప భక్తి, అనేక రూప భక్తి, అరూప భక్తి. ఇక భక్తిలో సాధనలు కర్మరూప భక్తి, ఉపాసనారూప భక్తి, వేదాంత విచారణారూప భక్తి. భక్తి అంటే అరూప ఈశ్వరుని గురించినటువంటి జ్ఞానం. ఆ ఈశ్వరుడు నేనే అని తెలుసుకోవడం. ఇక్కడ ఈ శ్లోకాలలో అనేక రూప భక్తి గురించి వివరించాడు కృష్ణ పరమాత్మ. అంతటా భగవంతుణ్ణి చూడడం కష్టం అంటే తేలికని ఎవరన్నారు? కానీ కష్టపడ్డా కూడా ఫలితం దక్కుతుంది. ఇంతవరకు భక్తి ఎలా మోక్ష సాధనో చూసాం. ఇప్పుడు అంటే 20 నుంచి 29 శ్లోకాల వరకు భావనా భక్తిని చూస్తాం. వీటిలో 2 రకాలను చూస్తాం. వాటిని తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.